హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ప్రణీత్ అనే అబ్బాయి కేసుకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన, యూట్యూబ్లో చూసిన ఈ అబ్బాయి ఫోటోనే కనిపిస్తుంది. అలాగే ప్రజెంట్ బాబు గోగినేని గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, ఇలాంటి వీడియోస్ ఒక 4 మెంబర్స్ వీళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ కూడా చెప్పడం జరిగింది. అందులో 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ నలుగురు కలిసి ఒక వీడియోని పెట్టుకొని దానికి సంబంధించి ఒక కామెడీ స్పూఫ్ లాగా చేస్తున్నారు ముందు వీడియోస్లలో. దీంట్లో కొంచెం లిమిట్స్ దాటిపోయి ఎంత నోటికి ఎంత వస్తే అంత అనే విధంగా మాట్లాడడం జరిగింది. సరే, ఓకే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆయన మీరు ఎప్పటిదో తీసుకొస్తున్నారు, మీకు ఇండియాలోనే జరుగుతున్న, అది తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతున్న ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్తాను అని చెప్పేసి ఆయన వేణుస్వామి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆస్ట్రాలజీ నేను మానేశాను, నేను జాతకాలు ఇంకా చెప్పను అని చెప్పేసి పక్కకి తప్పుకున్న ఆయన, కానీ ముందు చూసుకుంటే చిరంజీవి ఇంట్లో, శ్రీ కొనిదెల చిరంజీవి ఇంట్లో, అలాగే రామ్ చరణ్, ఉపాసన ఇద్దరికీ కలిగిన పాప క్లింకార. అయితే పేరు పెట్టకన్నా ముందే పుట్టిన రోజు ఆమె టైము అవన్నీ కనుక్కొని ఇట్లా ఒక బోర్డు పైన ఒక జాతకం గీసి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు ఇంత ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అని చెప్పేసి ఒక జాతకం గీసుకొని అయినా చెప్పడం జరిగింది. ఆ వీడియో మనం అందరం చూసాము. మొత్తం సోషల్ మీడియా మొత్తాన్ని ఆ వీడియో హల్చల్ చేసింది అని చెప్పొచ్చు. మరి ఆ వీడియో పరంగా చూసుకుంటే అసలు ఆయనకి ఏం అవసరము, ఏముంది, నీకు చెప్తే ఏమొస్తుంది, ఎందుకు చెప్తారు తెలుసా అంటే, ఇదంతా బాబు గోగినేని గారు చెప్తున్న మాటలు. వీళ్ళందరూ ఇవి అసలు ఎందుకు చెప్తారో తెలుసా, పండితులు ఎవరైతే వేణుస్వామి లాంటి వాళ్ళు ఫేక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే, ప్రముఖ రాజకీయ పలానా వ్యక్తికి గండం ఉంది, పేరెందుకు చెప్తారు అంటే వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటారు. లేకపోతే ఒక్కొక్కసారి పేర్లు చెప్పారు, ఎవరికైనా డౌట్ ఉందో వాళ్ళందరూ వచ్చి పూజ చేసుకుంటే పైసలు వస్తాయి కదా, అది. దాని తర్వాత క్లింకారా గురించి చెప్తే జనాలకు తెలుస్తారు కదా, ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తాడా అని యాంగ్జైటీ, అలాగే ఆతృత ఏదైతే ఉంటుందో ఆ ఆతృతతోనే ప్రతి ఒక్కరు చూస్తారు. మరి ఇలాంటివి ఇది ఎక్కడో ఫారినర్ కంట్రీలో జరిగిన ఈ వీడియోకి సంబంధించి వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మరి ఇండియాలో తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న వేణుస్వామి లాంటి వాళ్ళు, అలాగే కొంతమంది అమ్మాయిల కమెంట్ బాక్స్లలో మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష వేయాలి, వాటి గురించి కూడా ఖచ్చితంగా మనం చర్చించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చర్చనీయాంశంగా మారాయి అని చెప్పుకోవచ్చు. నిజానికి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నప్పటికీ ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు. సో వేచి చూద్దాము దీనిపైన ఎలాంటి క్లారిటీ వస్తుంది ఏంటి అని. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.